మామగారు నమస్తే, మీ పేరు? నా పేరు రామిశెట్టి మణిమాల. మహిమల్ గారు ఏం చేస్తారండి? నేను హౌస్ వైఫ్ అండి. అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను ఈ పార్టీలోనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం 5 ఇయర్స్ నుంచి కొంచెం ఆరోగ్యం బాగోక ఇంట్లో ఉంటున్నాను. సరే, ఎలా ఉందమ్మా ఇక్కడ 2.5 సంవత్సరాలు అవుతుంది పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది? అసలు ఎలా ఉంది అసలు? చాలా బాగుందండి. ముందు వాళ్ళు ఇస్తా ఉన్నాయి అన్నీ కూడా మనకి చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకి లోటు బడ్జెట్ ఉంది. ప్రస్తుతానికి మనకి డబ్బులు లేవు మన దగ్గర. మన తెల్లారేసి మేము టీవీ చూస్తున్నాం, పేపర్ చూస్తున్నాం, అన్నీ తెలుస్తున్నాయి కదండి మనకు. కాబట్టి నలుగురు 4 దిక్కులకి వెళ్ళి ఏదో మన చెయ్యాలి అనే ఉద్దేశంతో అందరూ చేస్తున్నారండి. ఉన్న దాంట్లో అన్నీ చేస్తున్నారు. అది అంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, విదేశాల్లో తిరుగుతూ జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అసలు అది కానే కాదండి. జలసాలకి దేనికి వెళ్తారండి? ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు అయినా దెన్ హౌ కెన్ దే విల్ టెల్ దట్ లైక్ దట్ వేస్. అసలు ఆయన అలా ఎందుకు వెళ్తారండి? అది కారణం మనకి చూపిస్తున్నారుగా. అక్కడ మనం తెల్లారులేస్తే అక్కడ టీవీలో చూస్తున్నాం కదండి, ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు, ఏం పర్పస్ కోసం వెళ్ళారని జనాలందరికీ తెలుస్తుంది కదండి. అలా ఎలా అంటున్నాండి? అది ఎవరు పుట్టించేది జగన్ తరపు వాళ్ళే అంటున్నారు. ఇంకెవరు మామూలు ప్రజలు ఎవరు అనట్లేదండి ఆ మాట. అది గత 5 ఏళ్ల పాలనలకి ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలనకి అసలు వ్యత్యాసం ఎలా చూడుతుంది? అంటే తేడా ఏం గమనించారు మీరు? తేడా ఏముందండి? అప్పుడు ఆయన ఏమి పట్టించుకోలేదు. తిన్నోళ్ళు తినేసారు. ఏదేదో అంతా గవర్నమెంట్ సొమ్మంతా ఇది చేసి నాశనం చేసారు, తిన్నారు. అందరూ మంత్రులు కూడా ఎవరికి దొరికింది వాళ్ళు తినేసారు. వాళ్ళు అసలు ఏది డెవలప్మెంట్ ఏముందండి? మేము వెళ్ళాం, అప్పుడు వెళ్ళాం అమరావతికి. ఇప్పుడు ఈ మధ్య కూడా 2 నెలల క్రితం కూడా వెళ్ళాం. ఏం చేయలేదు కదండి. ఆయన దారి ఆయన ఉండేవాడు, ఈ మంత్రుల దారి మంత్రులు, అన్నీ ఎక్కడికక్కడ దొమ్మీలు జరిగినాయి. ఏం చేయలేదండి. ఇప్పుడు చేస్తున్నారు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదండి. నారాయణ ఏంటి, లోకేష్ ఏంటి, ఈ మంత్రులందరూ ఎవరి దారి వాళ్ళు పనులు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయి చేసుకుంటున్నారు కదండి. మనకి తెలుస్తుంది ప్రోగ్రెస్ ఏంటనేది. అది కానీ కొంతమంది అలా కామెంట్స్ చేస్తున్నారు, అయినా కానీ వాళ్ళు పట్టించుకోరు. అమరావతిలో కొన్ని వేల కోట్లకు శాములు చేస్తా ఉన్నాడు చంద్రబాబు, తన బెనామీలకే పప్పు బెల్లంలాగా భూములు కట్టబెట్టేస్తా ఉన్నాడు అంటున్నారు. లేదా అది ఒట్టి మాట అండి. కష్టపడేవాడికి అవకాశం ఇస్తున్నారు, కష్టపడి చేసుకుంటున్నారు. అయినా వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి బినామీలు ఇచ్చేసుకొని వాళ్ళు బాగుపడిపోయి చేశారు. ఎందుకు చేస్తాడండి? కష్టపడే పని కల్పిస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇంకా ఈ వ్యాపార పరంగా వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఒట్టి మాట అండి. వాళ్ళ దీన్ని పడగొట్టడం కోసం జగన్ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అది ఇంకేం కాదండి. మీకు వయసు ఎంత ఉండదమ్మా? నాదా 70 అండి. 70. అంతే. మరి ఈ 70 ఇయర్స్ బట్టి ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తుంటారు కదా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు కానీ అసలు ఎలా ఉంది? మీ అనుభవం బట్టి ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి చూసాం కదండి, అందరం విని భయంకరంగా బీభత్సంగా చేసాడు. చాలా పరిస్థితులు ఇప్పుడు అంటే నాకు పెద్ద ఇప్పుడు మీరు వెంటనే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పలేను మీకు. అన్నీ పడ్డారు కాబట్టి తర్వాత ఈయనకి 11 కల్పించి స్థానాలు గుద్ది పారేసేసారు. అది పరిస్థితి. ఇంకేం పక్కన ప్రజలందరూ చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, పథకాలన్నీ సక్రమందని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందాం అని చెప్పి ప్రజల్లో చర్చ మొదలైంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఈయన ద్వారా లబ్ధి పొందేవాళ్ళు, బాగా పార్టీకి చేసేవాళ్ళు అందరూ కూడా బాగా చేస్తున్నారండి. ఏమీ లేదండి. అలా అనుకునేవాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మనుషులు పెట్టుకొని చేయించాడు కదండి, అదేదో పెట్టి అప్పుడు అలా చేస్తున్నాడు. వాలంటీర్లు కూడా కాదండి, అదేదో పెట్టాడు లోపల వాళ్ళందరినీ ఇది చేయించాడు కదా, బయటపడ్డారు తర్వాత. అది ఏం కాదు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? అసలు పర్వాలేదండి, మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ ఎడ్యుకేషన్ దీని గురించే ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ కనుక్కొని చేస్తా దాన్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు మంగళగిరిలో ఒక స్కూల్ పెట్టారు చూసారని, నిడమర్రిలోని. అది మరి ఇలాగ అన్నీ చేస్తున్నారండి. మరి పిల్లలకి అన్నీ వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ రాయితీలు చేస్తున్నారు కదా. అది చాలా మంచిది. అంతే 2 సంవత్సరాల క్రితం అయితే అతను ఏదేదో అనేసారు కదండి, పప్పు ఉప్పు అని. అది ఏం లేదండి, చాలా డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఆకులాగా 10 మందికి సమాధానం చెప్తే హార్డ్ వర్క్ చేస్తున్నాడండి ఆయన. అంటే ఇక్కడ లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థలో ఏం పట్టించుకోవట్లేదు, ఏదైతే ఈ రోజున తల్లికి వందన డబ్బులు కూడా సరిగ్గా అమలు కావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కావట్లేదంటే ఒకటి అక్కడ ఇప్పుడు మనం అసలు ముందు మన గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదండి, డబ్బులు లేవు. ముందు వాళ్ళు మరి ఆ తండ్రి కొడుకులు ఏంటి మంత్రులందరూ మరి ఆ దేశాలు వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి వ్యాపారాలు పెట్టించి మీరు తినండి 10 రూపాయలు మేము తింటాం అన్నట్టుగా చేస్తున్నారు. మరి ఆ డబ్బు సర్దుబాటు చేయాలంటే మీరు ఇన్ని హామీలు ఇచ్చేసారు, చేయలేదంటే ఒక్కొక్కటి చేసుకొస్తున్నాడండి ఆయన, చేసుకొస్తున్నారు. అట్లాగే మరి తల్లికి వందనం లేట్ అయింది నిజమే. జూన్లో రావాల్సింది పళ్ళ జూలై
మరి అన్ని శాఖల వాళ్ళకి కావాలి కదండి డబ్బు. అలాగే అడ్జస్ట్ చేసుకొస్తున్నాడు. జూన్ అన్నారు, జూలై అన్నారు, ఇక ఇప్పుడు ఇవాళ 22 అన్నారు. ఇంకా తర్వాత ఇంటర్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఇస్తా ఉన్నారు. అలా ఒకటి చెప్పినట్టుగా చేస్తున్నారు అనొచ్చు. చేస్తున్నారండి. తప్ప అన్నీ చేస్తున్నారు, చెప్పినట్టు. కాకపోతే లేట్గా కొంచెం జరుగుతుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటూ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. 2029లో మావిగన్ నచ్చితే జగన్ కోటేస్తారు, అమరావతి నచ్చితే చంద్రబాబు కోటేస్తారని చెప్పాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే చంద్రబాబు నాయుడు ఈ లోపంతా డెవలప్ చేసుకొస్తున్నారండి, ఆయనకే వేస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదండి, చదువు సంజలు లేకపోయినా కానీ ఆలోచిస్తున్నారు. ఏంటి ఏమేం పథకాలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది చూస్తున్నారండి. అతని అన్ని స్కామ్లు బయటపడుతున్నాయి కదా జగన్ గారి. కాబట్టి మనకి ఎవరు కావాలనుకుంటే అలాగే గుద్దు పారేస్తారండి.